ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే ఏటీఎంలలో లావాదేవీలు ఇక భారం కానున్నాయి. నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత ఒక్కో లావాదేవీపై 23 చొప్పున వసూలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు అనుమతిచ్చింది. మే 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. సాధారణంగా కస్టమర్లకు ఒక నెలలో సొంత బ్యాంక్ ఏటీఎం నుంచి 5 లావాదేవీలు నగదు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ ఉచితంగా పొందవచ్చు. అదే వేరే బ్యాంక్ ఏటీఎం నుంచి అయితే మెట్రో ప్రాంతాల్లో 5 లావాదేవీలు, ఇతర ప్రాంతాల్లో 3 లావాదేవీలకు అనుమతిస్తారు. ఈ పరిమితి దాటితే లావాదేవీ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక్కో లావాదేవీకి 21 చొప్పున ఖాతాదారుల నుంచి రుసుము వసూలు చేస్తున్నారు. ఆర్బీఐ తాజాగా అనుమతించిన నేపథ్యంలో ఆ మొత్తం 23కి పెరగనుంది. ఒకప్పుడు బ్యాంకింగ్ సేవల్లో విప్లవాత్మకంగా భావించిన ఏటీఎంలు ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల పెరుగుదలతో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఆన్లైన్ వాలెట్లు, యూపీఐ లావాదేవీలు పెరగడంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ గణనీయంగా తగ్గింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2013-14లో డిజిటల్ చెల్లింపులు 952 లక్షల కోట్లు ఉండగా 2022-23 నాటికి ఇది 3658 లక్షల కోట్లకు చేరుకుంది. తాజా ఫీజు పెంపు నేపథ్యంలో ఇప్పటికీ నగదు లావాదేవీలపై ఆధారపడే వినియోగదారులపై భారం పడే అవకాశం ఉంది. ఇది వారిని డిజిటల్ చెల్లింపుల వైపు నడిపించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పులు వస్తున్నాయి. కొన్ని రోజులు ఆకాశాన్ని అంటుతున్న పసిడి ధర మరికొన్ని రోజులు కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో గోల్డ్ ధరలలో మార్పులు వస్తున్నాయి. తాజాగా ఇవాళ దేశవ్యాప్తంగా భారీ హెచ్చుతగ్గులు నెలకొన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 81,583 ఉండగా 24 క్యారెట్ల తులం పసిడి రేటు 89,000కు చేరుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర 81,721 కాగా 24 క్యారెట్ల తులం బంగారం రేటు 89,150గా ఉంది. అలాగే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్స్ 10 గ్రాముల పసిడి ధర 81,849గా ఉండగా 24 క్యారెట్ల తులం పసిడి రేటు 89,290కి చేరింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో 8 కీలక మౌలిక రంగాల వృద్ధి నెమ్మదించింది. 2.9% పరిమితమైంది. గతేడాది ఇదే నెలలో ఈ రంగాల ఉత్పత్తిలో వృద్ధి 7.1% ఉండగా గమనార్హం. ఇక 2024 సెప్టెంబర్లో నమోదైన 2.4% తర్వాత గత నెల గణాంకాలే కనిష్టం. అంటే కీలక రంగాల ఉత్పత్తి వృద్ధి 5 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ ఈ 8 రంగాలను కీలక మౌలిక రంగాలుగా వ్యవహరిస్తాయి. ఇక ఈ ఏడాది జనవరిలో ఈ రంగాల ఉత్పత్తిలో 5.1% వృద్ధి ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం ఫిబ్రవరిలో ముడి చమురు, సహజ వాయువు రంగాల ఉత్పత్తిలో క్షీణత నమోదైంది. బొగ్గు ఉత్పత్తి వృద్ధి 11.6% నుంచి 1.7%కి నెమ్మదించింది. రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పత్తి వృద్ధి 2.6% నుంచి 0.8%కి, ఉక్కు ఉత్పత్తి వృద్ధి 9.4% నుంచి 5.6%కి, విద్యుత్ రంగ ఉత్పత్తి వృద్ధి 7.6% నుంచి 2.8%కి తగ్గింది. ఎరువుల ఉత్పత్తిలో 10.2% పెరుగుదల ఉండగా సిమెంట్ ఉత్పత్తి వృద్ధి 10.5%కి పెరిగింది. ఉగాది పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త ఇచ్చింది. ఇక 2025 మార్చి 28న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో డిఏలో 2% పెంపుదలకి ఆమోదం లభించింది. ఈ సవరణతో కేంద్ర ఉద్యోగుల డిఏ 53% నుంచి 55%కి పెరిగింది. ఇది 8వ వేతన సంఘం అంచనా కంటే ముందు ఉద్యోగుల జీతం పెరుగుతుంది. దీనికి ముందు చివరిసారిగా జూలై 2024లో జీతాల పెంపు జరిగింది. అప్పుడు డిఏను 50% నుంచి 53%కి పెంచారు. మార్చి నెలలో ప్రభుత్వం కరువు భత్యం పెంపును ప్రకటించింది. అలాంటప్పుడు 2 నెలల బకాయిలను కలిపి మార్చి నెల జీతంతో పాటు ఇస్తారు. జనవరి, ఫిబ్రవరి నెలతో పాటు మార్చి నెలకు సంబంధించిన కరువు భత్యాన్ని కూడా జీతంలో చేర్చి ఉద్యోగుల ఖాతాకు పంపిస్తారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మూల జీతం 19,000 ఉంటే వారికి 10,070 అలవెన్స్ లభిస్తుంది. ఇప్పుడు 2% పెరుగుదల తర్వాత ఈ భత్యం 10,450గా మారింది. డిఏ పెంపుదల ద్వారా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు.